ఇష్టము. తరుణ నీకు నచ్చిందా? అంటే మొహమాటం లేకుండా బాగుందంటే ఓకే, థ్యాంక్ యూ. సో ఇలాంటి స్టేజ్ గురించి చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఉన్నాము. నార్మల్గా అన్నట్టు మాకు ఈ ఫీల్డ్ అసలు సంబంధం లేని ఫీల్డ్. అన్ననేమో గ్రూప్ 2 అంటాడు, అన్ననేమో ప్రొఫెసర్ బీటెక్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తుండే, నేనేమో ఒక స్కూల్లో టీచింగ్ చేస్తుండే. ఎవరి 3 మార్గాలు వేరు ఉంటుండే. నేను ఆడ వీడియోలు తీస్తుంటే, అన్న వీడియోలు విలేజ్లో తీస్తుండే. అసలు ఎందుకు పిలిచిండో ఏమో. అనిల్ నువ్వు దా మా ఊరికి రా, నీ టాలెంట్ బాగున్నది, క్రేజీగా ఉన్నావు నువ్వు రా అని చెప్పి ఆ టీచింగ్ బంద్ చేసి రా అని చెప్పి పిలిచిండే. ఆ పిలుపు టర్న్ అవ్వకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చింది. థ్యాంక్ యూ అన్న. అంటే లైఫ్లో కొన్ని టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి కదా, మా లైఫ్లో టర్నింగ్ పాయింట్ అయితే శ్రీకాంత్ అన్న. సో అలా మై విలేజ్ జర్నీ స్టార్ట్ అయ్యి ఒక్కొక్కటి అంటే మాకు వచ్చిన పేరు కూడా ఏదో ఓవర్ నైట్లో రాలేదు. బీయింగ్ లోకల్ ఈజ్ బీయింగ్ గ్లోబల్ అన్నదానికి అదే నిదర్శనంగా. సో ఏ రోజైతే నేను అది విన్నానో నాకు ఎంత ఇన్స్పిరేషన్ వచ్చిందంటే, సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ విదౌట్ మనం ఏదో ప్లాన్ చేసినందుకు కాదు. క్వైట్ ఆనెస్ట్లీ అది మోడెస్టీ. మనం అడుగుతుంది అదే. గిఫ్ట్లు ఇచ్చిన గిఫ్ట్ అయినా కొన్ని రోజులు కరిగిపోతాయి. అది ఈ గిఫ్ట్ మందలు